ఒక క్రేజీ ఎంసీయూ థియరీ వినండి. ఒకవేళ కెప్టెన్ అమెరికాకి స్పైడర్ మ్యాన్ అసలు పేరు పీటర్ పార్కర్ అని తెలిస్తే, కానీ క్వశ్చన్ ఏంటంటే స్టీవ్ కి పీటర్ ఐడెంటిటీ ఎలా తెలుసు? అవెంజర్స్ ఎండ్ గేమ్ లో ఎంసీయూ టైమ్ లైన్ 2023లో ఉంటుంది. ఆ టైంలో స్టీవ్ రాజర్స్ పాస్ట్ లోకి ట్రావెల్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని వాటి ఒరిజినల్ టైమ్ లైన్స్ లో తిరిగి పెట్టేశాడు. ఇప్పుడు ఎంసీయూ ప్రెసెంట్ టైమ్ లైన్ కంటిన్యూ అయ్యే కొద్దీ స్టీవ్ రాజర్స్ పాస్ట్ టైమ్ లైన్ లో టెక్నికలీ ఎగ్జిస్ట్ అయ్యాడు. ఈ లాజిక్ ని ఫాలో అయితే స్టీవ్ ప్రెసెంట్ కి తిరిగి వచ్చినప్పుడు ఎర్త్ మొత్తం మీద పీటర్ పార్కర్ ని గుర్తుపెట్టుకున్న ఒకే ఒక పర్సన్ స్టీవ్ రాజర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక సీన్ ఇమాజిన్ చేయండి. అవెంజర్స్ అందరూ సీరియస్ మీటింగ్ లో ఉన్నారు. స్టీవ్ క్యాజువల్ గా పీటర్ ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు అందరూ షాక్ లో పీటర్ ఎవరు, పీటర్ క్విల్లా? అప్పుడే స్టీవ్ నో, నా మీనింగ్ స్పైడర్ మ్యాన్ అని చెప్తాడు. అందరూ షాక్, స్పైడర్ మ్యాన్ పేరు పీటరా అనేసి. టోనీ స్టార్క్ ఫినరల్ లో ఆల్మోస్ట్ అందరి హీరోస్ అక్కడే ఉన్నారు. పీటర్ పార్కర్ కూడా అక్కడే నిల్చున్నాడు. అందరికీ పీటర్ ఫేస్ గుర్తుండొచ్చు, అలాగే ఎమోషనల్ మూమెంట్స్ కూడా గుర్తుండొచ్చు. కానీ పీటర్ పార్కర్ అనే ఐడెంటిటీ ఎవరికీ గుర్తుండదు ఎక్సెప్ట్ స్టీవ్ రాజర్స్. ఒకవేళ మార్వెల్ ఈ ఐడియాని యూజ్ చేస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లో పోస్ట్ క్రెడిట్ సీన్ ఇలా ఉండొచ్చు. పీటర్ పార్కర్ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. సడన్లీ తన స్పైడర్ సెన్స్ ట్రిగర్ అవుతుంది. పీటర్ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడే స్టీవ్ రాజర్స్ నిల్చొని ఉంటాడు. స్టీవ్ స్మైల్ చేస్తూ "వి గాట్ ఎ లాట్ టు క్యాచ్ అప్ ఆన్" అని చెప్తాడు.